నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యి యువతీ యువకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉద్యోగాల గురించి అడిగారని, కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, దర్శి నియోజకవర్గంలో చదువుకున్న యువతీ యువకుల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, హెచ్ఆర్ టీం హర్షారెడ్డి గారికి, అనుషారెడ్డి గారికి, బషీర్ గారికి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన యూత్ కి పేరు పేరున నమస్కారాలు. మేము దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుండి చెప్తూనే ఉన్నాము, అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా కుటుంబం 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. మేము అమ్మాయిలాగా వచ్చిన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మన పిఎం నరేంద్ర గారి సహకారంలో ఒక ప్రజా ప్రభుత్వం సాగుతోంది, ప్రజా పాలన సాగుతుంది. అదే స్ఫూర్తితో మేము కూడా ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలో భాగంగా ఎంతో మంది తల్లిదండ్రులు వచ్చి చెప్తున్నారు, ఇట్లా పిల్లలు బీటెక్ చదువుతున్నారు, ఎంబీఏ చదువుతున్నారు, ఏదైనా హెల్ప్ చేయండి అని. అందులో భాగంగానే ఇక్కడ దర్శిలో ఒక సెల్ అనేది హెచ్ఆర్ టీంతో జరగబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ సంబంధించిన వివరాలు ఏంటంటే, ఆ టీం వాళ్ళు ఎప్పుడు దర్శిలో అందుబాటులో ఉంటారు. మేము ఈ టీం ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతను టచ్ చేస్తాము, ప్రతి ఒక్క గడప ఫ్యామిలీ అందరినీ కలుస్తుంటాము. ఆ టీం వచ్చి డేటా కలెక్ట్ చేస్తారు. అందులో భాగంగానే ఈ జాబ్ మీద 6 months ఒకసారి కానీ 4 months ఒకసారి కానీ ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటాము. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు జాబ్స్ వస్తుంటాయి. ఒకవేళ ఎవరికన్నా ఇవాళ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వలేదంటే మీరు దాని గురించి వరి అవ్వద్దు. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు. 3 months 6 months ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ జాబ్స్ లో తీసుకుంటారు. మనం చూస్తూనే ఉన్నాము, మన సీఎం విజయవాడలో విజయవాడ ప్రజల్ని కాపాడేందుకు ఆయన ఎలా నిరంతరం కృషి చేశారు. అక్కడే ఉంది పరిస్థితులన్నీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ యథాస్థితికి వచ్చేలాగా అక్కడే ఉండి పోరాడారు. వారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రజలకు ఎంతో కొంత మా శక్తి తగ్గట్టుగా కృషి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దీనివల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. అందరూ యువత అన్ని ఇంటర్వ్యూలో పాల్గొనండి. పార్టీలకు అతీతంగా వచ్చి యువత ఇంట్లో పాల్గొనండి. మీరు రేపు భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ చేతుల్లో ఉంది. మీరందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.